ఇందుకు కనపడతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ పప్పు చేసుకున్నాము. మీలో సొరకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో వీడియోను చివరి వరకు చూడండి. ముందు ఫస్ట్ అయితే సొరకాయ పప్పు సూపర్గా ఉంటుంది. ముందు ఒక లైక్ కొట్టండి. సొరకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందైతే మనం సొరకాయ పైన తొక్కు ఉంది కదా, ఈ తోలుని దీని అంతా చెక్కేసుకోవాలంట, మందపాటు ఉన్న తోలునంతా. అప్పుడు లోపల మనం తినేటప్పుడు బాగా మృదువుగా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది తింటే గట్టిగా ఉంటుంది అనమాట. తింటే ఆయన తినకూడదు, తినొచ్చు కానీ గట్టిగా తగులుతుంది అనమాట. కట్ చేసి చూడండి, సొరకాయలన్నీ ముక్కలు ముక్కలుగా కోసాము. ఇప్పుడు మనము సొరకాయ పప్పు చేసుకునే పద్ధతి, ముందు దీని కింద బ్యాళ్ళు బాగా కడిగి కింద ఉన్నాయన్నమాట అడుగును. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, అలానే ఒక ఉల్లిగడ్డ, ఒక టమోటా అడుగును ఉన్నాయన్నమాట. ఈ పైన మేము సొరకాయలు కోసేసాము. ఇవి కావాల్సి ఉన్నాయన్నమాట. చూడండి, బ్యాళ్ళు, అలానే బాగా కడిగిన బ్యాళ్ళు, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిగడ్డ, ఒక టమోటా, అలానే సొరకాయ, ఇకపోతే పసుపు, ఉప్పు ఇలా, తర్వాత ఆయిల్ అన్నమాట. ఇది తెలిసినాయి కదా. ఇవన్నీ వేసి పైన మనము కుక్కర్కి మూత పెట్టేస్తాం అన్నమాట. ఇలా ఎన్ని సెకండ్లు ఉంచాలంటే 4-5 అంటే సెకండ్లు కాదు, నిమిషాలు అనమాట ఉంచుకుంటే తర్వాత తీస్తే పప్పు రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత మనం తాలింపు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. పప్పు పడుతుంది, ఇది పెట్టి మనం ఈ పప్పుని ఇలా రుద్దుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా సొరకాయ చూపి దగ్గరికి రా, ఇది చిల్లు పెట్టి దగ్గరికి వచ్చి చూపి ఇట్లా ఇట్లా ఇలా చేయి, అడైనా చేయి, ఇక్కడ ఇక్కడ చేయి మళ్ళీ ఇట్లా పప్పు రుబ్బాలి. మనం పప్పు రెడీ అయిందనమాట. ఈ విధంగా మనం పప్పు రుద్దుకోవాలా. కనబడుతూ వస్తుంది బాగా. అది కాదులే, అది రబ్బరు కదా. పప్పులో మనము సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నానా వెనకాల కోడి కనపడుతుంది సడన్గా. అంత ఎందుకున్నా కొంచెం ఎత్తుతో పప్పు ఎక్కువ ఉంది కాబట్టి వేసుకోవాలి. ఇంకా కావాల్సినంత మళ్ళీ బాల్ మెత్తగా ఎలా వేసుకోవాలి. హ్యాపీనా?